హాయ్ అండి, వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. మనం ఈరోజు చెప్పుకునేటటువంటి అంశం ఏంటంటే ప్లాసీ యుద్ధం. ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. ప్లాసీ యుద్ధం, ఈ ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది అని ఒకసారి చూసినట్లయితే 1757 జూన్ 23ల ప్లాసీ యుద్ధం జరగడం అనేది జరిగింది. మరి ఈ ప్లాసీ యుద్ధం జరగడానికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏందనేది ఒకసారి చూద్దాం నాన్న. ముందుకెళ్ళి తర్వాత ఈ యుద్ధం గురించి మాట్లాడదాం. ప్లాసీ యుద్ధానికంటే ముందు మనకు తెలియాల్సిన పరిస్థితి ఏంటంటే ఒకటేంటంటే భారతదేశం ముఖ్యంగా మొఘల్ సామ్రాజ్యంలోని, నన్ను ఒకసారి వినండి శ్రద్ధగా, మొఘల్ సామ్రాజ్యం నుంచి తొలిసారిగా మొదటి సామ్రాజ్యం నుంచి ఫస్ట్ టైం స్వాతంత్రాన్ని దీన్ని స్వతంత్ర రాజ్యంగా ఆవిర్భవించినటువంటి రాజ్యం ఏంది అంటే బెంగాల్. ఏంటిది నాన్న? బెంగాల్. ఒక పాయింట్ ఇక్కడ వినండి. మొఘల్ సామ్రాజ్యం ఉన్నది, దాని కింద అందరు కూడా సుబేదారులాగా పనిచేస్తారు. మొఘల్ సామ్రాజ్యం కింద ఉండి ఒక ప్రాంతం స్వతంత్రంగా ప్రకటించుకున్నది. అలా ప్రకటించుకున్న దాంట్లో ఫస్ట్ ఏంటంటే బెంగాల్. మనది కూడా అంతే కదా, నిజాం రాజ్యం లేదా ఆసఫ్జాయ్ రాజ్యం కూడా, ఇది కూడా 21వ సుబాగా మన మొఘల్ సామ్రాజ్యంలో భాగంగా అయి ఉండి కుతుబ్ షాల నుంచి 21వ సుబాగా మొఘల్ సామ్రాజ్యంలో ఉంది. ఆ తర్వాత ఇది స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగింది 1724లో. ఇది మన నిజాం రాజ్యం. ఇక్కడ మొఘల్ సామ్రాజ్యం నుంచి తొలిసారిగా స్వతంత్రాన్ని ప్రకటించుకున్నది ఏంది అని అడిగితే నాన్న బెంగాల్ చెప్పాలి. ఎప్పుడంటే 1717లో తొలిసారి బెంగాల్ ప్రాంతం స్వతంత్రాన్ని ప్రకటించుకుంది మొఘల్ సామ్రాజ్యం నుంచి. ఇక ఆ తర్వాత ప్రకటించుకున్న వ్యక్తి ఎవరు అంటే ముర్షిద్ కులీ ఖాన్. ఎవరు నానా ఆ ప్రకటించుకున్నటువంటి వ్యక్తి ఎవరు? ముర్షిద్ కులీ ఖాన్. చాలా ఇంపార్టెంట్, శ్రద్ధగా వినండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో తరచుగా ప్రశ్న వస్తున్న ఏరియా ఇది. ఈ ముర్షిద్ కులీ ఖాన్ 1717లో, ఎప్పుడు నానా 1717లో ఈ బెంగాల్ ప్రాంతాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకోవడం అనేది జరిగింది. ఇతను ప్రకటించుకున్న తర్వాత ముర్షిద్ నగర్ ని కూడా నిర్మించాడు. ఇతను ఢాకా, అప్పటిదాకా బెంగాల్ కి ఢాకా క్యాపిటల్ గా ఉన్నటువంటి ఢాకాని తీసి ముర్షిద్ నగర్ ని తన క్యాపిటల్ గా చేసుకోవడం జరిగింది. ముర్షిద్ నగర్ ని క్యాపిటల్ గా చేసుకున్నాడు ఎవరంటే ఈ ముర్షిద్ ఖాన్. దీంతో పాటు ఆగలే, ఈయన అనేకమైనటువంటి రెవెన్యూ సంస్కరణలు ప్రవేశపెట్టిండానా. ఏం చేసిండు? రెవెన్యూ సంస్కరణలు ప్రవేశపెట్టి బెంగాల్ ప్రాంతాన్ని శక్తివంతమైన రాజ్యంగా తీర్చిదిద్దిండు. ఏం చేసిండు? శక్తివంతమైన రాజ్యంగా తీర్చిదిద్దిండు ఎవరంటే ఈ ముర్షిద్ కులీ ఖాన్. ఇక దీంతో పాటు ఏం చేసిండు? మళ్ళీ సైనిక సంస్కరణలు కూడా ప్రవేశపెట్టిండానా. సైనిక సంస్కరణలు రెవెన్యూ సంస్కరణలు ప్రవేశపెట్టి శక్తివంతమైన, అంటే రెవెన్యూ పరంగా శక్తివంతమైన రాజ్యంగా తయారు చేసిండు, సైనిక పరంగా కూడా బలమైన రాజ్యంగా తయారు చేసిండు. అంటే బెంగాల్ రాజ్యాన్ని ఒక సుస్థిరమైనటువంటి రాజ్యంగా తయారు చేసి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళింది ఎవరంటే ముర్షిద్ కులీ ఖాన్. ఓకే, అర్థమైందా? ఇక దీని తర్వాత అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటున్నారా, ఇది పూర్తయిన తర్వాత అంటే ముర్షిద్ ఖాన్ పాలన అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన బిట్ ఏంటంటే మొఘల్ సామ్రాజ్యం నుంచి స్వతంత్రాన్ని ప్రకటించుకున్న తొలి ఏరియా బెంగాల్, ముర్షిద్ కులీ ఖాన్. ఆ తర్వాత ఈ ముర్షిద్ కులీ ఖాన్ తర్వాత మళ్ళీ ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి నెక్స్ట్ రాజు ఎవరంటే సుజుద్ దౌలా. ఈ సుజుద్ దౌలా నెక్స్ట్ పాలన చేశాడు. ఈ సుజుద్ దౌలా తర్వాత సర్పరాజ్. ఎవరు నాన్న? సుజుద్ దౌలా తర్వాత ఎవరు? సర్పఖాన్. ఈ సర్పఖాన్ అనే వ్యక్తి బెంగాల్ నవాబుగా పనిచేసిండు. ఈయన తర్వాత నానా కులీ ఖాన్, ముర్షిద్ కులీ ఖాన్, సుజుద్ దౌలా, సర్పరాజ్. ఈ సర్పఖాన్ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఆలివర్ది ఖాన్. ఎవరు నానా? ఆలివర్ది ఖాన్. గుర్తుపెట్టుకోవాలి ఈ పేర్లు కూడా. ఆలివర్ది ఖాన్ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి సిరాజ్ ఉద్దౌలా. చూడనా, ముర్షిద్ కులీ ఖాన్, సుజుద్ దౌలా, సర్పఖాన్, తర్వాత ఆలివర్ది ఖాన్, తర్వాత సిరాజ్ ఉద్దౌలా. వీళ్ళు ఎంతమంది? మొత్తం 5. ఈ 5
బెంగాల్ రాజ్యం యొక్క స్వతంత్ర పాలకులు. మనం క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఈ బెంగాల్ ప్రాంతం యొక్క స్వతంత్ర పాలకులు ఎంతమంది నానా? ఈ 5. బెంగాల్ యొక్క స్వతంత్ర పాలకులు, బెంగాల్ యొక్క స్వతంత్ర పాలకులు ఎవరు నానా? ముర్షిద్ కులీ ఖాన్, సుజుద్దౌలా, సర్ఫఖాన్, ఆలివర్ది ఖాన్, సిరాజుద్దౌలా. ఓకే, క్లియర్? వీళ్ళు ఈ బెంగాల్ యొక్క స్వతంత్ర పాలకులు. ఇక ఆలివర్ది ఖాన్ కాలంలో ఏం జరిగిందనేది చూద్దాం. మనం ఈ పేర్లు గుర్తుంటే సరిపోతుంది. ఇక్కడ స్వతంత్రాన్ని ప్రకటించినటువంటి రాజు ఎవరు? బెంగాల్ స్వతంత్ర రాజ్యంగా తీర్చిదిద్దిన వ్యక్తి ఎవరు? ఇక ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే సిరాజ్ ఉద్దౌలా. ఓకేనా నాన్న? చాలా ఇంపార్టెంట్. సిరాజ్ ఉద్దౌలా, సిరాజ్ ఉద్దౌలా చూడన్నా ఒక్కసారి. ఈ సిరాజ్ ఉద్దౌలా పరిపాలన పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటికని చూస్తున్నానా? 1756 నుంచి 1757 మధ్య ఈయన బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజు. ఇతను రాజ్యానికి వచ్చాడు చిన్న వయసులోనే. ఇతను రాజ్యానికి వచ్చినప్పుడు ఆయన వయసు ఎంత అంటే జస్ట్ 23 సంవత్సరాలు. ఓకేనా? 23 సంవత్సరాల బాలుడిగా ఉన్నప్పుడే బెంగాల్ నవాబ్గా పట్టాభిషేకం చేసుకోవడం అనేది జరిగింది సిరాజుద్దౌలా. చిన్న వయసే గాని మంచి నైపుణ్యవంతుడు, సమర్థవంతమైన వాడు, యుద్ధ రీతి తెలిసినటువంటి వ్యక్తి సిరాజుద్దౌలా. మరి ఎవరి సిరాజుద్దౌలా అంటే అంతకంటే ముందు పాలకుడిగా ఉన్నటువంటి ఆలివర్ది ఖాన్ మనవడు. ఎవరినానా? ఆలివర్ది ఖాన్ మనవడు. ఆలివర్ది ఖాన్ యొక్క మనుమడు. ఆలివర్ది ఖాన్ మనుమడు. ఓకేనా నాన్న? కాన్సెప్ట్ అర్థమైందా? ఆలివర్ది ఖాన్ యొక్క మనవడే సిరాజుద్దౌలా. మరి ఇతను అధికారంలోకి రాగానే ఏం చేసిండంటే నాన్న, ఈ బెంగాల్ ప్రాంతానికి ఒక ఫర్మానాన్ని జారీ చేసిండు. అంటే కొన్ని ఆదేశాలు ఇచ్చిండు. ఏమిటి ఆదేశాలంటే బెంగాల్ ప్రాంతంలో యూరోపియన్లకు ఇచ్చిండు. బెంగాల్ ప్రాంతంలో కోటల నిర్మాణం ఏంటిదంట? కోటల నిర్మాణము మరియు దీంతో పాటు అంతరంగిక వ్యవహారాలల్లా, అంటే ఈ రాజ్యం ఉంటది కదా, ఈ రాజ్యం యొక్క అంతరంగిక వ్యవహారాలల్లా లేదా వారసత్వ వ్యవహారాలల్లా, ఈ వారసత్వ పోరాటాలు ఎప్పుడైనా జరుగుతుంటాయి రాజ్యాల మధ్య. ఈ వారసత్వ పోరాటాలల్లా చూడన్నా ఒకసారి. కోటల నిర్మాణం బెంగాల్ ప్రాంతంలో కోటల నిర్మాణం ఆపవని, కోటల నిర్మాణం ఏం చేయమంటుంది ఇక్కడ? కోటల నిర్మాణం ఆపాలి. కోటల నిర్మాణం ఆపమని అంతరంగిక వ్యవహారాలలో గాని వారసత్వ పోరాటాలలో గాని జోక్యం చేసుకోవద్దు. మీరేం చేయాలి బాబు? జోక్యం చేసుకోకూడదు. అంతరంగిక వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దని యూరోపియన్ కంపెనీలకి ఆదేశాలు జారీ చేసిండు. శ్రద్ధగా ఏంటంటే ఆలివర్ది ఖాన్ ఏం చేసిండంటే రాజ్యానికి వచ్చిన తర్వాత కొన్ని ఆదేశాలు జారీ చేసిండు. ఏం చేసిండానా? మీరు నా రాజ్యంలో కోటల నిర్మాణం ఆపేయండి. మీరు అడ్డగోలుగా కోటలు నిర్మించుకుంటూ పోతున్నారు. ఇది మీ రాజ్యం కాదు, మీ దేశం కాదు. ఇక్కడ మీ యొక్క కోటల నిర్మాణము ఆపేయాలి. అంతేకాదండి, మీరు వ్యాపారానికి వచ్చిన వాళ్ళు వ్యాపారం చేసుకొని శ్రద్ధగా వెళ్ళాలి. అంతేగాని మా యొక్క అంతరంగిక విషయాలు కానీ మా రాజ్యాల మధ్య జరిగే వారసత్వ పోరాటాలు కానీ మీరు జోక్యం చేసుకోవద్దు అని యూరోపియన్ కంపెనీలకి ఆదేశాలు జారీ చేసింది ఎవరంటే సిరాజ్ ఉద్దౌలా. దీంతో ఇతను ఆదేశం జారీ చేయడంతో ఈ ఆదేశాలు మిగిలిన వాళ్ళు పాటించారు. కానీ సిరాజ్ ఉద్దౌలా యొక్క ఆదేశాలని ధిక్కరించినటువంటి వారు ఎవరు అంటే ఇంగ్లీష్ వారు. ఎవరినానా? ఆంగ్లేయులు. ఈ సిరాజ్ ఉద్దౌలా యొక్క ఆదేశాలను వీళ్ళు ధిక్కరించారు, అంటే వీళ్ళు పాటించలేదు. అర్థమైందిగా కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు గుర్తు పెట్టుకోండి. ఇక్కడి వరకు మనకు అర్థమైంది. సిరాజ్ ఉద్దౌలా యొక్క ఆదేశాలు ఎవరు పాటించలేనా? అందరు మిగిలిన ఐరోపా కంపెనీ, డచ్ ఉందనుకో, పోర్చుగీస్ వాళ్ళు ఎవరైనా కానీ ఎక్సెప్ట్ ఇంగ్లీష్, ఆంగ్లేయులు వీళ్ళ సిరాజ్ ఉద్దౌలా యొక్క ఆదేశాలని ధిక్కరించారు. ఇది మన కాన్సెప్ట్. అయితే ఈ సందర్భంగా ఏంటంటే నాన్న, ఈలోపే ఈ సిరాజ్ ఉద్దౌలా పై రాజు వల్లభ్, ఎవరు? రాజు వల్లభ్. గుర్తుపెట్టుకోవాలి, పేర్లు ఇంపార్టెంటే. ఈ రాజు వల్లభ్ అనేటటువంటి వ్యక్తి సిరాజ్ ఉద్దౌలా మీద హత్యా ప్రయత్నం చేశాడు. ఏం చేశాడు? హత్యా ప్రయత్నం చేయడం అనేది జరిగింది రాజు వల్లభ్. ఎవరి మీద? సిరాజ్ ఉద్దౌలా మీద. ఇది
ముందే పసిగట్టినటువంటి సిరాజుద్దౌలా ఇతన్ని వెంటాడిండు. ఇతని వెంట అంటే వీడు నన్ను చంపడానికి ప్రయత్నం చేసిండని ఇతను వెంటాడిండు. వెంటాడితే సిరాజుద్దౌలా పారిపోయాడు ప్రాణభయంతో. వీడు ఎక్కడికి పారిపోయాడు అంటే వీడు విలియం కోటలోకి పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? విలియం పోర్ట్. ఈ విలియం పోర్ట్ లోకి పారిపోయాడు. ఈ విలియం పోర్ట్ అంటే ఎవరిది? బ్రిటిష్ వాళ్ళు కట్టించుకున్న కోట. మనం చెప్పిన గతంలో 1699లో అక్కడ ఉన్నటువంటి కలకత్తా ప్రాంతాన్ని ఒక నగరాన్ని నిర్మించి 1700 సంవత్సరం నాటికి అక్కడ కోట నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు. దానికి వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరే విలియం కోట. ఏంటిది నాన్న? విలియం కోట అని నిర్మించుకున్నారు. ఆ కోటలోకి వీడు రాజవల్లభ్ గాడు పోయిండు. వాస్తవానికి వీడు సిరాజుద్దౌలా మీద హత్యా ప్రయత్నం చేయబోయిండు. అది ముందే పసిగట్టిన మనోడు ఇతని మీద ఎమ్మటి పడే వరకే వీడు పరిగెత్తి ఈ కోటలోకి పోయిండు. ఈ కోట ఎవరిది? ఈ కోట ఎవరిది? బ్రిటిష్ వాళ్ళది. అప్పుడున్న బ్రిటిషు గవర్నర్ ఎవరు అంటే ఇక్కడ బెంగాల్ ప్రాంతంలో ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నర్ ఎవరంటే విలియం డ్రేక్. ఎవరు నాన్న? విలియం డ్రేక్. విలియం డ్రేక్. విలియం డ్రేక్. చూడండి నాన్న శ్రద్ధగా. విలియం డ్రేక్. ఈ విలియం డ్రేక్ గాడు రాజవల్లభ్కి ఆశ్రయాన్ని ఇచ్చాడు. మనకు గతంలో ప్రశ్న ఏంటంటే సిరాజుద్దౌలా వెంబడించితే అతని నుంచి తప్పించుకొని పారిపోయినటువంటి రాజవల్లభ్కి ఆశ్రయాన్ని ఇచ్చినటువంటి బ్రిటిష్ గవర్నర్ ఎవరు అంటే విలియం డ్రేక్. వీడే తొలి గవర్నర్ గా కూడా మనం చెప్పుకుంటాం. బెంగాల్ తొలి గవర్నర్ గా చెప్పుకుంటాం. వీడే ఆశ్రయాన్ని ఇచ్చిండు ఎవరికంటే రాజవల్లభ్కి. మరి ఏం చెప్పిండు? మన రాజు ఆదేశం ఏం చేసిండు? మా అంతరంగిక విషయాలలో జోక్యం చేసుకోవద్దురా బాబు అని చెప్పిండు. మరి ఇప్పుడు నేను హత్యా ప్రయత్నం చేస్తే వాడిని వెంట పడితే వానికి ఆశ్రయం ఇచ్చిండంటే అంతరంగిక విషయాలు కదా ఇవి. ఇలా నీకు జోక్యం చేసుకోవద్దు, రాజకీయ విషయాలలో నీకు జోక్యం చేసుకోవద్దు. నీ పని ఏందిరా బాబు? నువ్వు యూరోప్కి వెళ్ళి ఇక్కడికి ఎందుకు వచ్చినావు? వ్యాపారం కోసం. నీ వ్యాపారాన్ని నువ్వు చేసుకొని వెళ్ళాలి, ఇంకా వేరే విషయాలలో నీకు అనవసరం. నీ పని ఏందో అది చేసుకోవాలనేది సిరాజుద్దౌలా ఆదేశాలు జారీ చేసిండు. కానీ ఇది పాటించిన విలియం డ్రేక్ గారు పాటించలే. దీంతో కోపోద్రిక్తుడైనటువంటి సిరాజుద్దౌలా ఏం చేసిండంటే నాన్న, కోపోద్రిక్తుడైనటువంటి సిరాజుద్దౌలా ఏం చేసిండంటే 1756లోనే ఎప్పుడు నాన్న 1756లోనే ఏం చేసిందంటే ఈ దాడి చేయడం జరిగింది. ఎవరి మీదకి? బ్రిటిష్ వ్యాపార స్థావరాల మీదకి. గుర్తుపెట్టుకోవాలి, బ్రిటిష్ వ్యాపార స్థావరాల మీదకి దాడి చేసి ముఖ్యంగా వీళ్ళ వ్యాపార కేంద్రమైనటువంటి కాసిం బజార్. ఏంటిది నాన్న? కాసిం బజార్. ఈ కాసిం బజార్ ని ఆక్యుపై చేసుకున్నాడు. కాసిం బజార్ ని ఆక్యుపై చేసుకొని అక్కడి నుంచి విలియం కోట మీదకి కూడా దండయాత్ర చేసిండు. ఎందుకు? రాజవల్లభ్ గారు ఎక్కడుండు? ఇప్పుడు ఆ కోటలో ఉండు. అందుకే విలియం కోట మీదకి కూడా దాడి చేసినాడు. ఈ విలియం కోట మీదకి దాడి చేస్తున్న విషయం అక్కడున్న ఆ విలియం డ్రేక్ గారు ఉండగా గవర్నర్ వారికి తెలిసింది. ఆడు ప్రాణంతో ఏం చేసింది? ప్రాణభయంతో ఏం చేసిందంటే ఈ విలియం డ్రేక్ ఈ విలియం డ్రేక్ గారు ప్రాణభయంతో ఏం చేసిందంటే పుల్టా అనే దీవికి పారిపోయిండు. ఎక్కడికి పారిపోయిండు? పుల్టా. ఈ పుల్టా అనేది ఏంది నాన్న? దీవి. ఈ పుల్టా అనేటటువంటి దీవికి వీడు పారిపోవడం అనేది జరిగింది. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటే ఇప్పుడు నేను మనోడు ఏం చేసిండు? వీడి ఆదేశాన్ని ధిక్కరించిండని వీని మీదకి దాడి చేసి వాళ్ళ వ్యాపార స్థావరమైనటువంటి కాసిం బజార్ ని ఆక్రమించుకుండు. అంతటితో ఆగక విలియం కోటలో రాజవల్లభ్ గారు ఉందని తెలుసుకొని ఇక్కడికి వచ్చిండు. ఇక్కడికి రాగానే ప్రాణభయంతో వీడు ఈ గవర్నర్ గారు ఎక్కడికి పారిపోయిందంటే పుల్టా అనే దీవికి పారిపోవడం అనేది జరిగింది. ఓకే, క్లియర్. ఇక పారిపోయిన తర్వాత మన సిరాజుద్దౌలాకి కొద్దిమంది ఇక్కడ బందీగా చిక్కిరు. వాళ్ళ సైన్యం, బ్రిటిష్ వాళ్ళ సైన్యం. ఎవరు బందీగా చిక్కిరు అంటే ఒక 146 మంది బందీగా చిక్కిరు నాన్న. 146 మంది ఎవరు? ఆంగ్లేయులు, అంటే ఆంగ్ల సైన్యం అన్నట్టు. ఈ 140 మంది ఆంగ్లేయులు ఏం చేసిరంటే బందీగా చిక్కారు. ఎవరికి నాన్న? మన సిరాజుద్దౌలాకి. క్లియర్. ఈ బందీగా చిక్కినటువంటి వీరిని ఈ విలియం కోటలోనే ఒక చీకటి గదిలో బంధించిండు. విలియం కోటలోనే ఒక చీకటి గది, ఈ చీకటి గదిలో బంధించడం అనేది జరిగింది. ఇది ఏంటంటే ఇరుకైన గది,
మనకు అర్థం కానిక చెప్పుకోవాలంటే ఒక 100 మంది ఆ గదిలో పట్టే సామర్థ్యం ఉంది అనుకుంటే మనము 146 మందిని అందులో వేశాడు అంటే ఎంత ఎక్సెస్ ఒక 46 మందిని ఎక్కువ వేసిండు అంటే ఇరుకుగా ఉన్నదని అర్థం. ఈ ఇరుకైన గదిలో బంధించాడు. వాస్తవానికి సిరాజుద్దౌలా ఉద్దేశం ఏంటంటే అరే మీ లీడర్ అయినటువంటి మీ గవర్నర్ అయినటువంటి ఆ విలియం డ్రేక్ గారు పారిపోయినరా, వాడు తిరిగి రావాలి. ఎందుకు? నా ఆదేశాలు ధిక్కరించిండు నా రాజ్యంలో ఉండి, వాడిని తిరిగి రావాలంటే బిడ్డ మీరు ఇక్కడ బందీగా ఉండాల్సిందే, మిమ్మల్ని బంధిస్తే వాడు వస్తాడు. ఇది పాప మనోని ఉద్దేశం. అంతేగాని వీళ్ళని చంపాలనుకుంటే చంపలేడా, బందీగా దొరికిరు కదా, చంపాలనే ఆలోచన లేదండి. ఇది నిజం. ఎందుకంటే చంపాలనుకుంటే చంపేయచ్చు కదా, ఇప్పుడు బందీగా ఉన్నారు కదా. కానీ అది కాదు మనోని ఉద్దేశం. వీళ్ళని బంధిస్తే వీళ్ళ లీడరు ఎక్కడ వారిపోయిందో వాడు తిరిగి వస్తాడు, వానికి బుద్ధి చెప్పాలి. నా రాజ్యంలో వ్యాపారం చేసుకుంటా నా ఆదేశాలు ధిక్కరిస్తే వానికి బుద్ధి చెప్పాలనేది మనోని ఆలోచన. దీంతో ఏం చేసిందంటే ఈ గదిలో ఏం చేసిందనా, ఈ గదిలో ఈ 146 మందిని బంధించాడు. ఎంతమందిని బంధించాడు? 146 మందిని బంధించడం అనేది జరిగింది. దానికి వెళ్తూరు లేదు, చీకటి గది, అందరిని అందులోకేసి డోర్ లాక్ చేయడం అనేది జరిగింది. అయితే మరుసటి రోజు ఏం చేసిందంటే సైన్యాన్ని పిలిచిండు. అరే వాడు వచ్చిందా రాలేదో ఒకసారి చూడండి, ఆ గది తాళాలు తీయండిరా, వాళ్ళని ఒకసారి విచారించుదాం, వాడు ఎక్కడ పోయిండో వాళ్ళకి తెలుస్తుంది అని మనోడు ఆదేశం చేసిండు. ఈ ఆదేశంతో ఏం చేసిరంటే నాన్న ఈ గది తలుపులు తీసి చూసిరు. పాపం గది తలుపులు తీసేవరకే ఆ ఒకరినొకరు నొక్కి 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 గుసబెట్టిరు కాబట్టి ఊపిరాడక ఆ చీకట్లో ఒకరికొకరు కనిపించక ఒకరినొకరు తొక్కుకొని ఊపిరాడక తెల్లారి గది తలుపులు తీసేవరకే 146 మందిలో ఒక 23 మంది మాత్రమే ప్రాణాలతో ఉన్నారు. అర్థమైందా నాన్న? అంటే 123 మంది చనిపోవడం అనేది జరిగింది. దీన్ని ఏమంటారు వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు అంటే ఇది ఆధునిక భారతదేశ చరిత్రలోనే ఒక విషాదకరమైనటువంటి సంఘటనగా దీన్ని చెప్పడం అనేది జరిగింది. ఎప్పుడు జరిగింది ఇది? 1756లో. ఇప్పుడు ఎంతమందిని బంధించాడు? 146 మందిని. ఎంతమంది బతికారు? వీళ్ళు. చనిపోయిన వాళ్ళు ఎంత? 123. దీన్ని ఏమంటారంటే నాన్న చీకటి గది ఉదంతం. చీకటి గది ఉదంతం. వాస్తవానికి ఈ చీకటి గది ఉదంతం వీళ్ళని చంపాలనేసిండా మనోడు, వాళ్ళని బంధిస్తే వాళ్ళ లీడర్ వస్తాడని బంధించాడు. జరిగిన విషయం ఇది, చీకటి గది ఉదంతం. ఈ చీకటి గది ఉదంతం మీద ఒక హెవెల్ అనేటటువంటి చరిత్రకారుడు, నన్ను అర్థమైనగా ఎప్పుడు జరిగింది? 1756లో జరిగింది ఈ సంఘటన. ఈ చీకటి గది ఉదంతంలో హెవెల్ అనే వ్యక్తి, హెవెల్ అనేటటువంటి ఒక చరిత్రకారుడు ఈ జరిగినటువంటి బెంగాల్లో జరిగిన విలియం కోటలో జరిగిన ఈ చీకటి గది ఉదంతాన్ని బేస్ చేసుకొని ఏం చేసిందంటే ద బ్లాక్ హోల్ ట్రాజడీ. నానా చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. ద బ్లాక్ హోల్ ట్రాజడీ అనే ఒక గ్రంథాన్ని రాయడం అనేది జరిగింది. ద బ్లాక్ హోల్ ట్రాజడీ అని బుక్ రాసిండు. ఎవరు రాసిరు ఈ బుక్? హెవెల్. ఈ బుక్ లో ఏం చెప్పబడ్డది? ఆ విలియం కోటలో సిరాజుద్దౌలా 146 మందిని బంధించాడని, మరుసటి రోజు చూసేవరకే అందులోకి వెళ్ళి 123 మంది మరణించారని, కేవలం 23 మంది మాత్రమే ప్రాణాలతో ఉన్నారని తెలుపబడింది. దీన్నే ద బ్లాక్ హోల్ ట్రాజడీ అని చీకటి గది ఉదంతాన్ని గురించి ఈ హెవెల్ బుక్ రాయడం అనేది జరిగింది. ఓకేనా? దీంతో పరిస్థితులంతా తారుమారినాయి. ఆ నోట ఈ నోట ఈ సమాచారం బ్రిటన్ చేరుకుంది. బెంగాల్ ప్రాంతంలో తన రాజు ఆదేశాలు ధిక్కరించినందుకు అతను ప్రతీకార చర్యగా మన వారిని 123 మందిని చంపివేశాడంటనే వార్త ఆ నోట ఈ నోట బ్రిటన్కి చేరింది. అప్పుడు అక్కడి నుంచి ఆదేశాలు వచ్చినాయి. ఏం ఆదేశాలు వచ్చినాయి అంటే ఆ ప్రాంతంలో ఇక్కడ మద్రాస్ ప్రాంతంలో ఒక డైనమిక్ పర్సన్ ఉండు బ్రిటిషుడు. మీకు కర్ణాటక యుద్ధాలలో మాట్లాడిన 2వ కర్ణాటక యుద్ధంలో బ్రిటన్ దేశం గెలవడానికి కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరంటే రాబర్ట్ క్లైవ్. ఎవరినానా? రాబర్ట్ క్లైవ్. ఈ రాబర్ట్ క్లైవ్ ఈ 2వ కర్ణాటక యుద్ధ సందర్భంగా ఆర్కాట్ వీరుడుగా టైటిల్ పొందడం అనేది జరిగింది. ఏం టైటిల్ పొందాడు ఈయన? ఆర్కాట్ వీరుడు. ఆర్కాట్ వీరుడుగా టైటిల్ పొందిండు 2వ కర్ణాటక యుద్ధ సందర్భంగా. ఎవరంటే రాబర్ట్ క్లైవ్.
ఇక బ్రిటన్ దాకా సమాచారం పోతే బ్రిటన్ ఏం చేసిందంటే రాబర్ట్ క్లైవ్ కి సమాచారం పంపింది. చూడు రాబర్ట్ క్లైవ్, బెంగాల్ ప్రాంతంలో పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందంట, ఒకసారి నువ్వు అక్కడికి వెళ్ళి ఆ పరిస్థితిని చక్కదిద్దు అనే బాధ్యత ఎవరికి ఒప్పజెప్పింది బ్రిటన్? రాబర్ట్ క్లైవ్ కి ఒప్పజెప్పింది. ఇక ఇక్కడికి రాబర్ట్ క్లైవ్ నాన్న ఒకసారి వినాలి, శ్రద్ధగా వినాలి, చాలా చాలా ఇంపార్టెంట్. రాబర్ట్ క్లైవ్ ఇతనితో పాటు వాట్సన్, మరొకరెవరు? వాట్సన్, రాబర్ట్ క్లైవ్, వాట్సన్లు వీళ్ళు ఇద్దరు కలిసి ఇక్కడికి రావడం అనేది జరిగింది. అయితే మన సిరాజుద్దౌలా ఏం చేస్తున్నానా, ఇక ఓడించిండు, సరే వాళ్ళు చనిపోయారు, అది అయిపోయింది. తర్వాత ఈ డ్రేక్ గాడు వెళ్ళి పారిపోయిండు. ఇక ఇంతటితోటి సరే ఇక ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకుంటారు వీళ్ళు, ఇక మనతోటి ఇక నుంచి ఆర్గ్యుమెంట్ చేయరని ఒక హ్యాపీగా ఉన్నాడు. ఇంకా రాదులే మన అంతరంగిక విషయాలలో జోక్యం చేసుకోవాలనే ఫీలింగ్ లో మనవాడు. ఆ టైంలో ఈ రాబర్ట్ క్లైవ్, వాట్సన్లు ఇరువురు కలిసి ఏం చేశారంటే హఠాత్తుగా వీళ్ళు వస్తుంది మనోని తెలియదు, హఠాత్తుగా వచ్చి ఈ కాసిం బజార్ ఉందిగా నాన్న, ఈ కాసిం బజార్ ఎవరు లాక్కున్నారు? సిరాజుద్దౌలా. ఈ కాసిం బజార్ ని ఆక్రమించుకున్నారు. అంటే అప్పటి వరకు బ్రిటిష్ వ్యాపార కేంద్రం ఉండేది అక్కడ, దాన్ని మన సిరాజుద్దౌలా వాళ్ళ మీద దండయాత్ర చేసి లాక్కున్నాడు. లాక్కున్న సందర్భంలో సిరాజుద్దౌలా దీనికి ఆలీనగర్ అని పేరు పెడతాడు. దీని పేరు మారుస్తాడు ఆయన. ఏమని పేరు పెడతాడు? ఆలీనగర్. ఈ కాసిం బజార్ ని ఆలీనగర్ అని పేరు పెట్టడం అనేది జరిగింది. ఎవరు పెట్టిన పేరు అంటే సిరాజుద్దౌలా. అయితే వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చి ఈ కాసిం బజార్ ని మళ్ళీ ఆక్యుపై చేసుకున్నారు. వెంటనే వీళ్ళు వచ్చిందన్న విషయం మనోడికి కూడా తెలిసి మనోడు ఇటు వచ్చాడు సైన్యం పట్టుకొని. అప్పుడు ఏమైందంటే వీరిరువురు మధ్య ఒక సంధి కుదిరింది. ఎవరెవరి మధ్యనా? సిరాజుద్దౌలా, రాబర్ట్ క్లైవ్ మధ్య. వీళ్ళిద్దరి మధ్య కుదిరినటువంటి సంధే ఆలీనగర్ సంధి. ఏంటిది నాన్న? ఆలీనగర్ సంధి. మనకు చూడండి చాలా ఇంపార్టెంట్. ఆలీనగర్ సంధి ఎవరెవరి మధ్య కుదిరింది అంటే రాబర్ట్ క్లైవ్, వాట్సన్. అంటే ఈ వాట్సన్ పేరు అవసరం లేదు. ఇక రాబర్ట్ క్లైవ్ కి సిరాజుద్దౌలాకు మధ్య కుదిరినటువంటి సంధే ఆలీనగర్ సంధి. ఆలీనగర్ అంటే ఏ పేరు నానా? కాసిం బజార్కి పెట్టిన మరొక పేరే ఆలీనగర్. ఎవరు పెట్టారు ఆ పేరు? మన రాజు సిరాజుద్దౌలా పెట్టడం అనేది జరిగింది. ఇది ఇక్కడ అయిపోయింది. ఇక ఇప్పుడు ఏమైందంటే నాన్న, ఈ సందర్భంలో ఏం జరిగిందని చూస్తే, ఈ సందర్భంలో ఇప్పుడు మన కాన్సెప్ట్ అర్థమవుతుందిగా మీకు. ఇప్పుడు ఏమైంది? ఆలీనగర్ సంధి కుదిరింది. ఇక దీంతో మన రాజు అయినటువంటి సిరాజుద్దౌలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే అతనికి ఇక ఇప్పుడు అంత సంతోషము, మంచి జరిగినప్పుడు, గొడవలు లేనప్పుడు హ్యాపీగా ఉంటారు కదా. కాబట్టి సిరాజుద్దౌలా ఏం చేసిందంటే ఇతని పనిలో ఇతను లీనమై ఉన్నాడు. అయితే రాబర్ట్ క్లైవ్ ఇతని మీద ఎంక్వైరీ పెట్టుకుండు వాడు పర్సనల్ గా, సీక్రెట్ గా. ఏమని? సిరాజుద్దౌలా చిన్న పోరగాడు, పెద్ద అనుభవం లేదు, మరి ఇతను ఇంతగానో విజృంభించడానికి వెనుక అసలు ఆయన బలమేంది అని తెలుసుకుంటే సిరాజుద్దౌలా యొక్క సర్వ సైన్యాధిపతి నానా ఎవరు? సర్వ సైన్యాధిపతి ఎవరంటే మీర్ జాఫర్. ఎవరైనా పేరేం పేరు? మీర్ జాఫర్. సర్వ సైన్యాధిపతి మీర్ జాఫర్. ఈ మీర్ జాఫరే సిరాజుద్దౌలాకు ఉన్నటువంటి బలం అని మనకు వాళ్ళ సర్వేలో రాబర్ట్ క్లైవ్ గారికి తెలిసింది. ఇక వాడేం డిసైడ్ అయ్యిండు? ఈ సిరాజుద్దౌలా ఇక్కడ ఉంటే ఇప్పుడు కాకుండా ఇంకో రోజైనా మనకు దెబ్బే, మన వ్యాపారం చేసుకోలేము, మనం అనుకున్న ప్లాన్ ప్రకారంగా ఇక్కడ ముందుకు వెళ్ళలేము. అంటే సిరాజుద్దౌలా ఎట్లయినా దెబ్బతీయాల్సిందే. మరి నేరుగా పోయి పోట్లాడితే వాడిని ఓడించలేము, వాళ్ళ బలమైన సైన్యం ఉంది. కాబట్టి తెలివిగా ఈయన దెబ్బతీయాలంటే ఈ ఇంట్లో ఉన్న వాడిని మనం లాగాలి అనే ఆలోచన వచ్చింది ఎవరికంటే రాబర్ట్ క్లైవ్కి. దీంతో ఏమైందంట నాన్న, రాబర్ట్ క్లైవ్ ఎవరు? రాబర్ట్ క్లైవ్ చూడన్నాను ఒక్కసారి. దీంతో ఈ రాబర్ట్ క్లైవ్ గారు ఏం చేసిందంటే ఒక మధ్యవర్తిని పంపిండు. ఆ మధ్యవర్తి ఎవరు అంటే అమీన్ చంద్. ఎవరు నాన్న మధ్యవర్తి పేరు? ఏం పేరు? అమీన్ చంద్ మధ్యవర్తిగా ఉన్నాడు. ఎవరెవరికి మధ్యవర్తి? మీర్ జాఫర్ కి, రాబర్ట్ క్లైవ్ కి.
మీర్ జాఫర్కి, రాబర్ట్ క్లైవ్కి. ఒక్క నిమిషం శ్రద్ధగా వింటే మీకు ఇక్కడ అర్థమైపోద్ది. ఏం చేసుకుంటూ సిరాజుద్దౌలా బలం ఏందని చూస్తే సర్వ సైన్యాధిపతి మీర్ జాఫర్. అప్పుడు ఏం చేసిండంటే వీని పంపించిండు. ఎవరిని? అమీన్ చంద్ గాని. అరే నువ్వు పోయి ఏదో రకంగా మీర్ జాఫర్ని మన వైపు లాగాలి, అది నీ లక్ష్యం. వాడు మన వైపు వస్తే గనక వీడు బలహీనమవుతాడు, అప్పుడు సిరాజుద్దౌలాని ఓడించవచ్చు మనం. అప్పుడు మన బెంగాల్ ప్రాంతంలో మన ఇష్టానుసారంగా వ్యాపారాలు చేసుకోవచ్చు అని వీడు స్కెచ్ చేసిండు. దీంతో ఈ అమీన్ చంద్ అనేటోడు మధ్యవర్తిత్వం వహించిండు. ఎవరెవరికి మధ్యవర్తిత్వం అన్నా? రాబర్ట్ క్లైవ్కు, మీర్ జాఫర్కి. ఈ ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరింది, అగ్రిమెంట్ కుదిరింది. వీరిద్దరి మధ్యన అగ్రిమెంట్ కుదరడం అనేది జరిగింది. మరి వీరిద్దరి మధ్యలో కుదిరిన అగ్రిమెంట్ ఏంటి అని చూస్తే, వీళ్ళ మధ్యలో కుదిరినటువంటి అగ్రిమెంట్ ఏంటంటే నాన్న, సిరాజుద్దౌలా మీదికి నేను దండయాత్రకు పోతా. ఎవరంటారు ఈ మాట? రాబర్ట్ క్లైవ్. నేను దండయాత్ర చేస్తా, మీరు ముందే చెప్పొద్దు. ముందే నా వైపు వస్తే వాడు మహా తెలివైనోడు సిరాజుద్దౌలా, వాని ప్లాన్లు వానుకుంటాయి. కాబట్టి అట్లయితే మనం నెగ్గలేం. మీరు మీ రాజుతో పాటే ఉండండి, నేను అతని మీద దండయాత్ర చేస్తాను. దండయాత్ర చేసిన తర్వాత యుద్ధం మధ్యలో మీరు మీ సైన్యాన్ని తీసుకొని సిరాజుద్దౌలా నుంచి నా వైపు రావాలి. మరి నీకేంటి లాభము అంటే, ఒకవేళ సిరాజుద్దౌలా ఓడిపోతే మీరు ఇటు వస్తే ఆటోమేటిక్గా ఆడు ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత అతని అనంతరం నిన్నే, అంటే మీర్ జాఫర్ నిన్నే నేను బెంగాల్ నవాబుని చేస్తాను అని వీడు ఎవరు చెప్పిండ్రు? రాబర్ట్ క్లైవ్. దీంతో ఈ రాబర్ట్ క్లైవ్ మాటలకి మీర్ జాఫర్ గారు బలైండు. అంటే మీర్ జాఫరు అతని మాటలకు అంగీకరించిండు, అంటే లొంగిపోయిండు అని అర్థం. మధ్యవర్తి ఎవరినానా? అమీన్ చంద్. మన క్వశ్చన్ ఏంటంటే, రాబర్ట్ క్లైవ్ సిరాజుద్దౌలాను ఓడించడానికి ఎవరిని లొంగ తీసుకున్నాడు? మీర్ జాఫర్ని. మరి రాబర్ట్ క్లైవ్ మీర్ జాఫర్తో చర్చలు జరపడానికి మధ్యవర్తిత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరు? అమీన్ చంద్. ఓకే, క్లియర్, అర్థమైంది కదా. ఇగో ఇలా ఈ రకంగా ఈ అతని యొక్క సర్వ సైన్యాధిపతి అయిన మీర్ జాఫర్ని ఇతని బుట్టలోకి తెచ్చుకునేవారంటే రాబర్ట్ క్లైవ్. అప్పుడు ఇతను బుట్టలోకి తెచ్చుకున్న తర్వాత ఏం చేసిండంటే నాన్న, యుద్ధ ప్రకటన చేసిండు. అదే ప్లాసీ యుద్ధం. ఆ యుద్ధమే ప్లాసీ యుద్ధం. అర్థమైంది కదా. అదే ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1757 జూన్ 23. జూన్ 23న ప్లాసీ యుద్ధం జరిగింది. మరి ఈ ప్లాసీ యుద్ధం ఏ ఇద్దరి మధ్య జరిగింది అనేది తరచుగా అడుగుతున్నటువంటి ప్రశ్న. కాబట్టి నీకు తెలిసి ఉండాలి ఎవరెవరి మధ్యన? రాబర్ట్ క్లైవ్ వర్సెస్ సిరాజుద్దౌలా. ఎవరెవరి మధ్య? రాబర్ట్ క్లైవ్ వర్సెస్ సిరాజుద్దౌలా. వీరి మధ్యన యుద్ధం జరిగింది. మరి మీర్ జాఫర్ గారు మన ముందస్తు అనుకున్న ప్లాన్ ప్రకారంగానే మీర్ జాఫర్ గారు ఏం చేసిండంటే, ఇగో వీని వైపు యుద్ధం మధ్యలో వచ్చాడు. యుద్ధం జరుగుతుంటే ఎవరు చేసినారా? మీర్ జాఫర్ గారు యుద్ధం మధ్యలో ఇటు వచ్చిండు. అనుకున్న ప్లాన్ ప్రకారంగా యుద్ధం స్టార్ట్ అయింది, యుద్ధం చేస్తున్నారు. యుద్ధం మధ్యలో మీర్ జాఫర్ గారు సడన్ గా ఇటు నుంచి ప్లేట్ ఫిరాయించి ఇటు మారిండు. అప్పుడు ఒక్కసారి మన రాజుకి ఏం అర్థం కాలే, ఆశ్చర్యానికి గురాడు. వీడు మన భారతీయుడు, మనవాడు సడన్ గా బ్రిటిష్ వైపు పోవడం ఏందని ఆశ్చర్యానికి గురాడు. ఎప్పుడైతే వీడు ఆ ఆశ్చర్యంలో ఉందో వెంటనే అదే అనువుగా చూసుకొని మీర్ జాఫర్ వీని కొడుకు, శ్రద్ధగా వినండి, క్లియర్గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. వీడు సందేహం ఒకసారి ఆశ్చర్యంలో ఉండు. ఈ సమయంలో మీర్ జాఫర్ కొడుకు అయినా ఈ మీర్ జాఫర్ కొడుకు పేరు ఏం పేరుందంటే అమీన్ చంద్. ఏం పేరు? అమీన్ చంద్. సారీ నాన్న, సారీ మధ్యవర్తి ఇచ్చిన మీర్ జాఫర్ యొక్క కొడుకు పేరు మిరాన్. ఏం పేరు? మిరాన్. జస్ట్ కన్ఫ్యూజ్. ఇక్కడ ఏమన్నాను శ్రద్ధగా. రాబర్ట్ క్లైవ్ సిరాజుద్దౌలా యుద్ధం స్టార్ట్ అయింది. యుద్ధం మధ్యలో మీర్ జాఫర్ తన సైన్యాన్ని తీసుకొని రాబర్ట్ క్లైవ్ వరకు వచ్చిండు. అప్పుడు ఆశ్చర్యపోయిండు ఇతను, ఎందుకంటే ఇంతగానో నమ్మిన ఇతను మోసం చేసి యుద్ధ భూమిలో ఇటు మళ్ళిండు. ఎమ్మటే అతను సందేహంలో, అంటే ఒకసారి షాక్ గురైండు. ఆ షాక్ నుంచి అతను తేరుకోకముందే మీర్ జాఫర్ కొడుకైనటువంటి మిరాన్, ఏం పేరు? మిరాను సిరాజుద్దౌలాని హత్య చేసినాడు. ఓకే, కాన్సెప్ట్ అర్థమైందా? యుద్ధంలో
సిరాజుద్దౌలా హత్య గావింపబడ్డాడు. హత్య చేసింది ఎవరు? మీర్ జాఫర్ కొడుకైన మిరాన్. ఇక్కడ విజయం సాధించింది ఎవరు? రాబర్ట్ క్లైవ్. ఇక్కడ లొంగినటువంటి అంటే అమ్ముడు అయినటువంటి వ్యక్తి ఎవరు? మీర్ జాఫర్. మరి మీర్ జాఫర్ కి రాబర్ట్ క్లైవ్ కి మధ్యవర్తిత్వం వహించింది ఎవరు? అమీన్ చంద్. గుర్తుంటాయి ఇవన్నీ ఇంపార్టెంట్. ఇక ఈ విధంగా ఈ ప్లాసీ యుద్ధం జరిగింది నాన్న. ఎప్పుడు? 1757 జూన్ 23న. ఈ ప్లాసీ యుద్ధంలో మనకు అర్థమైంది ఏంటంటే రాబర్ట్ క్లైవ్ ఏం చేసిండు? విజయాన్ని సాధించిండు. సిరాజుద్దౌలా ఏమైంది నాన్న? హత్య గావించబడ్డాడు. ఓకేనా? కాన్సెప్ట్ అర్థమైందిగా. సిరాజుద్దౌలను చంపింది ఎవరు? మిరాన్. మిరాన్ ఎవరు? మీర్ జాఫర్ కొడుకు. అసలు మీర్ జాఫర్ ఎవరు? సిరాజుద్దౌలా దగ్గర సర్వ సైన్యాధిపతి. కానీ మీర్ జాఫర్ ఏం చేసిండు? అమీన్ చంద్ అనే వ్యక్తి మధ్యవర్తిత్వం ద్వారా రాబర్ట్ క్లైవ్ కి అమ్ముడు పోవడం అనేది జరిగింది. దీంతో రాబర్ట్ క్లైవ్ యుద్ధంలో గెలిచాడు. మరి గెలిచిన తర్వాత నాన్న ఈ యుద్ధం అనంతరం ఏం చేసిండంటే రాబర్ట్ క్లైవ్ ఏం చేసిండంటే బెంగాల్ నవాబుగా ఎవరిని ప్రకటించిందంటే మీర్ జాఫర్ని ప్రకటించాడు. ఎవరిని ప్రకటించాడు? మీర్ జాఫర్ని ప్రకటించడం అనేది జరిగింది. మీర్ జాఫర్ బెంగాల్ నవాబ్ అయిన సందర్భంగా మీర్ జాఫర్ ఏం చేసిందంటే 24 పరగణాలు, చాలా ఇంపార్టెంట్ ఇది, ప్రశ్న అడిగిండు గతంలో. ఈ 24 పరగణాలు అనేటటువంటి ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని ఎవరికి ఇచ్చిందానా? బ్రిటిష్ వారికి ఇచ్చాడు. బ్రిటిష్ వారికి అంటే రాబర్ట్ క్లైవ్కి ఇచ్చింది అనుకో ఒక మాటలో. ఇప్పుడు ఏం చేసిండు? సిరాజుద్దౌలా చనిపోయిండు. ఇక నెక్స్ట్ బెంగాల్ నవాబుగా రాబర్ట్ క్లైవ్ ఎవరిని ప్రకటించిండు? మీర్ జాఫర్ని ప్రకటించిండు. దానికి కృతజ్ఞతగా ఆ సంతోషంలో మీర్ జాఫర్ ఒక ప్రాంతాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఏంటిది అదంటే 24 పరగణాలు. 24 పరగణాలు అనే ఈ ప్రాంతాన్ని మీర్ జాఫరు రాబర్ట్ క్లైవ్ లేదా బ్రిటిష్ వారికి అప్పచెప్పడం అనేది జరిగింది. ఓకేనా? క్లియర్, కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇక మరి ఈ సందర్భంలో ఏంటంటే నాన్న ఇక్కడ బెంగాల్ యుద్ధం ఫలితం తర్వాత ఏం జరిగిందంటే బ్రిటిష్ వారికి ఈ యుద్ధ పరంగా ఏమర్థమైందంటే భారత్లో ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాదులు ఏర్పడ్డాయి. బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాదులు ఏర్పడ్డాయి. ఈ పునాదులు ఏర్పడడానికి కారణమైన యుద్ధం ప్లాసీ యుద్ధం. అంటే ప్లాసీ యుద్ధంలో కనుక ఒకవేళ మనవాడైనటువంటి ఆ మీర్ జాఫర్ గాడు రాబర్ట్ క్లైవ్కి అమ్ముడు పోకపోతే, అమీన్ చంద్ అనేటటువంటి ఆ దుర్మార్గుడు ఈ మధ్యవర్తిత్వం వహించకపోతే, ఆనాడు మీర్ జాఫర్ అమ్ముడు పోకపోతే 100% రాబర్ట్ క్లైవ్ని మన సిరాజుద్దౌలా ఓడించేవాడు. దీంతో ఒక ఫ్రెంచ్ వార్ లాగా, ఒక డచ్ వార్ లాగా, ఒక పోర్చుగీస్ వార్ లాగా బ్రిటిష్ వాళ్ళు కూడా కేవలం వ్యాపారానికే పరిమితమై తదనంతరం ఇక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. మన దేశాన్ని వాళ్ళు పరిపాలించకపోదురు. అంటే వాళ్ళకి ఇక్కడ బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాదులు, భారతదేశంలో వాళ్ళకు బేస్ ఏర్పడినటువంటి యుద్ధం ఏంటంటే ఈ ప్లాసీ యుద్ధం. ఈ ప్లాసీ యుద్ధంలో అమ్ముడు పోయినటువంటి వ్యక్తి మీర్ జాఫర్, ఓడిపోయి ప్రాణాలు కోల్పోయింది సిరాజుద్దౌలా తర్వాత బెంగాల్ నవాబుగా ప్రకటించబడిన వ్యక్తి మీర్ జాఫర్. సిరాజుద్దౌలాను హత్య చేసింది మిరాన్ ఎవరంటే మీర్ జాఫర్ యొక్క కుమారుడు. ఓకే, కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా 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 ఇంపార్టెంట్. ఎట్లనైనా దీనికి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాదులు వేసిన యుద్ధం ఏంది అంటే ప్లాసీ యుద్ధం. ఎప్పుడు జరిగింది? 1757 జూన్ 23న. ఓకే, కాన్సెప్ట్ క్లియర్. ఇక మరొక క్లాస్ లో తర్వాత కలుసుదాం. చాలా ఇంపార్టెంట్ నాన్న, మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది.